రాజేష్ నువ్వు రారా. సంధ్య. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? నా మాట వినండి. ఏంటమ్మా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇద్దరూ నా మాట వినరండి. అత్తయ్య అత్తయ్య ప్లీజ్, నేను ఒకసారి చెప్పేది వినండి. ఎందుకమ్మా కంగారు పడతావు? ఈ విషయం విందీకి చెప్తే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? కాలు విరిగి బెడ్ పైన నా బిడ్డ పరిస్థితి ఏంటో అని చెప్పి మానసికంగా బాధపడుతూ ఉంటుంది కదా. ఇక నీ సమస్యలు సాల్వ్ అయిపోయాయి. నువ్వు తిరిగొచ్చేంత వరకు నీ బిడ్డను చూసుకోవడానికి రాజేష్ సంధ్య ఇద్దరు ఉన్నారని చెప్పడం కోసమే నిన్ను తీసుకెళ్తున్నానమ్మా. అమ్మా వద్దమ్మా, నేను చెప్పేది విను. వింధ్యతో ఇప్పుడు మాట్లాడొద్దు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు వద్దత్తయ్య. ఎందుకంత భయపడుతున్నారు మీరు? వింధ్య ఏమైనా దెయ్యం అనుకుంటున్నారా? అసలు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారని చెప్పి తనకు తెలియాలి కదా. అప్పుడే కదా తను ప్రశాంతంగా ఉంటుంది. రండి రండి అత్తయ్య. పదండి. వింధ్య, నీ సమస్యకి పరిష్కారం వీళ్ళిద్దరూ చూపించారమ్మా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పరిష్కారం ఏంటి? అయ్యో నువ్వు లేవకు వింధ్య, రెస్ట్ తీసుకో. డాక్టర్స్ 4 వారాల వరకు ఎట్టి పరిస్థితిలో కాలు కదపొద్దని చెప్పారు. నువ్వు ఇక్కడే ఉండాలి. నీ బాధంతా నీ పాప గురించే కదా. నీ పాపను చూసుకోవడానికి సంధ్య ఉంది, రాజేష్ ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు తిరిగి ఇంటికొచ్చేంత వరకు సంధ్య మన ఇంట్లోనే ఉంటుంది. నేను ఒప్పుకోను. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే కంట్రోల్ చేయలేక చేస్తున్నాను. మీరేకంగా తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటారేంటి? కంట్రోల్ చేయలేకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే అత్తయ్య, బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు ఇంత ఆనందకరమైన విషయం చెప్పారు, ఆనంద భాష్పాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటుంది అత్తయ్య. చూసావా సంధ్య, నువ్వు ఎంత కంగారు పడ్డావో? ఈ విషయం తెలిస్తే వింధ్య ఎగిరి గంతేస్తుందని చెప్పానా? అమ్మ వింధ్య, డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు, పాప దగ్గర తల్లుండాలని చెప్పి. నీ తర్వాత తల్లి స్థానం సంధ్యదే కదా. అవునవును, బావకి దేనికైనా వింధ్య సిస్టర్ తర్వాతే సంధ్య కదా. వాడికి వింధ్య తర్వాత సంధ్య ఎలా అవుతుంది? నేను పాప గురించి మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, మన ఇంట్లో వింధ్య సిస్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సంధ్యకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాను అత్తయ్య. అలా అంటున్నావా? ఏ మౌనిక, ఈ రోజు నుంచి 4 వారాల వరకు వింధ్య దగ్గర నువ్వే ఉండాలి. వింధ్య, మేం హాస్పిటల్కి వచ్చి వెళుతూ ఉంటాం. పాప ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదని చెప్పారు. నీ దగ్గర హాస్పిటల్లోనేమో పాప ఉండకూడదు, నువ్వేమో ఇంటికొచ్చి పాపతో ఉండలేవు. నువ్వు కోలుకుని ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు మంచి చెడులు చూసుకోవడానికి సంధ్య ఉంది. రాజేష్, మీ ఇద్దరూ కలిసి పాపకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని వింధ్యకు ధైర్యం చెప్పండి. మీరిద్దరూ కలిసి వింధ్యకు మాటివ్వండి.
ఏంటి రాజేష్, ఇద్దరు పాపను చూసుకుంటామని చెప్పండి. అత్తయ్య ప్లీజ్ ఇవన్నీ వద్దు, నేను వెళ్ళిపోతాను. నేను మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటమ్మా బతిమలాడించుకుంటున్నావు? చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మొదటికొచ్చావేంటి? మా కోసం కాదు, బిడ్డ కోసం, రాజేష్ కోసం నువ్వు మా ఇంట్లో ఉండాలి. ఏంటత్తా, బావ కోసం సంధ్య ఇంట్లో ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునే, కట్టుకున్న భార్యకు ఏమవుతుందోనన్న బాధ, బిడ్డకు ఏమవుతుందోనన్న భయం వాడికి ఎంతో ఉంటుంది. వింధ్య, నువ్వు ఏమీ కంగారు పడకు. నువ్వు ఇంటికి తిరిగొచ్చేంత వరకు పాపని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మౌనిక, నువ్విక్కడే ఉండి వింధ్యను చూసుకో. ఎప్పటికప్పుడు ఫోన్ టచ్లో ఉంటాను. రాజేష్ పద. సంధ్య రామ్మ. జాగ్రత్త వింధ్య. మౌనిక చూసుకో. పద. లేదు, నేను సంధ్యని నా భర్తని కలవనివ్వను. సిస్టర్ సిస్టర్ కూల్ కూల్. ఇప్పుడు నువ్వు లేస్తే నీ కాలే ప్రాబ్లం అవుతుంది. 4 వారాలు కాదు, 4 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికి క్లియరెన్స్ వచ్చేస్తుంది. అయ్యో మౌనిక, వాళ్ళిద్దరూ మా ఇంటికి వెళ్తున్నారు. అక్కడేం జరుగుతుందో ఏంటో. అసలు అత్తయ్య కూడా పిచ్చి పట్టిందా? పరాయి స్త్రీని ఇంటికి తీసుకెళ్లడం ఏంటి? పిచ్చి పట్టింది అత్తయ్య కాదు, బావకి. లేకపోతే ఏంటి, సంధ్య అంటే ఎంత పిచ్చి లేకపోతే? బావ నీ కాలు ఇరిగిందని నీ గురించి ఆలోచించకుండా పాప వంకతో సంధ్యని ఏకంగా ఇంటికే తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో అయితే ఎవరికి అనుమానం రాదు కదా. పాప వంకతో సంధ్య బాబా ఎంతో ఆనందంగా ఉంటారు. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సిస్టర్. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళని కలవనివ్వలేదు కదా. ఇప్పుడు నీకు చెప్పి మరి వాళ్ళే ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు నీ బెడ్రూమ్లోకి వెళ్లకుండా ఉంటారా? బెడ్రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు చిలక గోరింకల్లాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు కిళ్ళి తినిపించుకోకుండా ఉంటారా? ఆహా, వాళ్ళిద్దరికి ఈరోజు కలర్ఫుల్ లైఫ్. మాటల్లో వర్ణించలేననుకో. నువ్వైతే ఇక్కడ రెస్ట్ తీసుకో సిస్టర్. నీ కాలు విరిగింది, వాళ్ళకి అదృష్టం పంట పండింది. 4 వారాల పాటు ఆ జంట పక్షుల్ని నువ్వేం చేయలేవు. వదిలే సిస్టర్. డాక్టర్, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, నేను మీకు ఇచ్చేస్తానా? నన్ను డిస్టర్బ్ చేయండి. ఎక్కడికి వెళ్తావు? జోక్ చేస్తున్నావా? 4 వారాలు కదలడానికి వీలేదు. లేదు డాక్టర్, నేను వెళ్ళకపోతే నా కాలు కాదు, నా కాపురం కూలిపోతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. సిస్టర్, ఈ అమ్మాయి ఎలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టండి. అర్థమైందా? ఓకే డాక్టర్. డాక్టర్, డాక్టర్. సిస్టర్ ఉండు సిస్టర్. నేను దూరంగా ఎలా వెళ్ళాలి? నాకు పరిష్కారం అంత చిక్కట్లేదే. సంధ్య, అమ్మ సంధ్య, ఏం చేస్తున్నావు? ఆలస్యమైంది, పద భోంచేద్దాం. చూడమ్మా, నువ్వు లేకపోతే పాప అమ్మ కోసం ఎంత ఏడ్చేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తూ నువ్వు ఎత్తుకోబట్టి కామ్గా ఉంది. అమ్మ లేని లోటు తెలియకుండా చేస్తున్నావు. 4 వారాలంటే పసిపాప ఎలా ఉంటుంది చెప్పు? నేను ఎంత చేసినా నానమ్మనవుతాను కానీ అమ్మనైతే అవ్వలేను కదా.
వింధ్య స్థానం భర్తీ చేసేది నువ్వొక్కదానివేనమ్మా. త్వరగా రా, భోంచేద్దాం. చిట్టి తల్లి, నేను అమ్మతనాన్ని కూడా వద్దనుకుని నా స్నేహం కోసం నేను వింధ్యకిచ్చాను. అయినా వింధ్య నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను తల్లి, నాకే పాపం తెలీదు. వింధ్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు నీ కోసం ఇక్కడికి వచ్చాను కదా, నా మీద మీ అమ్మకి ఇంకా ద్వేషం పెరుగుతుంది. ఒకప్పుడు మా స్నేహం కోసం నిన్ను వింధ్యకిచ్చాను, కానీ ఇప్పుడు నీ కోసం వచ్చి నా వింధ్యకి దూరం అయిపోతున్నాను. అక్కడ మీ అమ్మ ఎంత మదన పడుతుందో, ఎంత కంగారు పడుతుందో, తన మానసిక పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. వింధ్య, అర్థం చేసుకోవే. అనవసరంగా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్. భగవంతుడా, నన్ను తీసుకొచ్చి ఇలా కట్టేశావే. పోయి నా కాలు ఇప్పుడే పోవాలా? విరిగితే విరిగింది, కానీ 4 వారాలు నేను ఇక్కడ లాక్ అవ్వాలా? అక్కడేమో మా ఆయన తన ప్రియురాలనేమో ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయమేమో మా అత్తయ్యకి తెలీదు. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏంటోనని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. భగవంతుడా, ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి? ఈ పిచ్చి మొహంది బాగా టెన్షన్ పడుతుంది. దీన్ని ఒక ఆట ఆడుకుందాం. సిస్టర్, ఇదిగో సిస్టర్, జ్యూస్ తాగుతావా, బ్రెడ్ తింటావా? ఇప్పుడు నేను తినే పరిస్థితిలో ఉన్నానా? నీకంతా తెలిసి కూడా నా పరిస్థితి చూసి వెటకారం చేస్తున్నావా? చ అలా కాదు సిస్టర్. ఇక్కడ కూర్చొని జ్యూస్ తాగడమో లేకపోతే ఫ్రూట్స్ తినడమో తప్ప మనం ఇంకేం చేయలేం కదా. అక్కడ మా ఆయన తన ప్రియురాలతో ఇంటికి వెళ్ళాడు. వెళ్ళనివ్వు సిస్టర్. అయినా నువ్వేం చేయగలవు? డాక్టర్ ఏమో 4 వారాల వరకు నువ్వు ఇక్కడ నుంచి కదలకూడదు అన్నారు. మా అత్తేమో అసలు విషయం తెలుసుకోకుండా నువ్వు ఎవరినైతే కలవకూడదు అనుకుంటున్నావో వాళ్ళిద్దరిని కలపడానికి ఏకంగా ఇంటికే తీసుకెళ్ళింది. ఏ పాపం చూసుకోవడానికి సంధ్య ఒకతే ఉందా? అవసరమైతే నేను లేనా? కానీ సంధ్య మాత్రమే కాదంట. ఆవిడ పాపం చూసుకుంటుందో లేదా బావను చూసుకుంటుందో. ఈవిడ కూడా రా అనగానే ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది. కానీ నేను రాను అని అనలేదు, వద్దు అని కూడా అనలేదు. వాళ్ళు రా అని మొహమాటానికి అన్నారే అనుకో. ఈవిడ గారు ముందో వెనక అని కూడా ఆలోచించకుండా వస్తాను అనుకుంటూ వెళ్ళిపోయింది. దేనికోసం? బావ కోసం. నువ్వు ఇన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరూ కలవకుండా అడ్డుగా ఉన్నావు. ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ఏ అడ్డంకులు లేవు కదా. సీక్రెట్గా హోటల్కి వెళ్ళో ఎక్కడికో వెళ్ళో కలవాల్సిన బాధే లేదు. ఏ రెస్టారెంట్కో తిరగాల్సిన పని కూడా లేదు. హాస్పిటల్ అని అబద్ధం చెప్పి బయట కలుసుకోవాల్సిన బాధ కూడా లేదు. అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయాయి. నీ బెడ్రూమ్లో నీ బెడ్ పైన బావా సంధ్య ఇద్దరే ఉంటారు. ఇక వాళ్ళ ఏకాంతానికి ఆ వదులే లేవు. అమ్మో, టైం చాలానే అయిపోయింది. ఈ పాటికి నాకు తెలిసి సంధ్య కొత్త చీర కట్టుకుని అందంగా నీ పడక గదిలోకి వచ్చి ఉంటుంది. బావ చాలా హుషారుగా మంచి పర్ఫ్యూమ్ కూడా కొట్టుకుంటూ ఉంటాడు.
సంధ్య నీ బెడ్ పైన పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ సర్దేసి అక్కడున్న నీ ఫోటో చూడనివ్వకుండా పక్క కూడా తిప్పేసి ఉంటుంది. బావ మెల్లిగా అటు ఇటు చూసుకుంటూ లోపలికి కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు సంధ్య హస్కీ వాయిస్తో రాజేష్ గారు ఇంట్లో ఎవ్వరూ చూడలేదు కదా అని అడుగుతుంది. ఎవ్వరూ చూడలేదు సంధ్య. మన ఏకాంతాన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇలాగే బావ చెప్తాడు. అసలే ఆ ప్రేమ జంట ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత మైకంలో మత్తులో తేలిపోతూ ఉంటారో. ఏంటండి అలా చూస్తున్నారు? నిజం చెప్పనా, ఈ ఇంట్లో వింధ్య ఉండటం కంటే నువ్వుంటేనే బాగుండేది. నాకు వింధ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు చీర కట్టుకుంటే చాలా బాగుంటావు. నువ్వు మాట్లాడితే ఇంకా బాగుంటావు. నువ్వు నవ్వితే బాగుంటావు. చచ్చా, వింధ్య కూడా బాగానే ఉంటుంది కదా. హా. వింధ్య బాగుంటుంది, కానీ వింధ్య కంటే నువ్వే బాగుంటావు. వింధ్య సెలెక్షన్ కంటే నీ సెలెక్షనే బాగుంటుంది. ఏం సమస్య ఉంటుందిరా? మంచి హాస్పిటల్లో పెట్టాం, మంచి డాక్టర్స్ ఉన్నారు. పేషెంట్ పక్కన ఒక అటెండర్ ఉంటే సరిపోతుంది. ఇంత చిన్నదానికి నువ్వెందుకు? కావాలంటే ఉదయం వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా నీ అవసరం రాదు. వింధ్య పక్కన తనను చూసుకోవడానికి ఒక ఆడపిల్లుంటేనే మంచిది. మీ నాన్న చెప్పినట్టు నాకు కొత్త ప్లేస్లో నిద్ర రాదు. మౌనిక, నువ్వెళ్ళు. వాడు అలాగే అంటాడులే, కానీ నువ్వెళ్ళి ఈ ఒక్క రాత్రికి వింధ్యం చూసుకో. ఉదయాన్నే రాజేష్ నేను ఇద్దరం కలిసి వచ్చేస్తాం. త్వరగా బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతానత్తా. రాజేష్, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి, వాడిని లోపలికి తీసుకెళ్ళండి. రారా రా. అమ్మయ్యా, ఇప్పుడు బావ అక్కడికి వెళ్ళుంటే వింధ్య మిస్అండర్స్టాండింగ్ అంతా పోయేది. ఈయన నిజాయితీపరుడు అనుకునేది. అక్కడికి వెళ్లకుండా ఆపి మంచి పని చేశాను. హలో మోనికా. సిస్టర్, నువ్వింకా నిద్రపోలేదా? అబ్బా, నువ్వు వెళ్ళావు. నాకెప్పటికప్పుడు అప్డేట్ చేస్తానని చెప్పావు కదా. నువ్వు ఫోన్ చేస్తావని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ఇంట్లో నా భర్తతో పాటు సంధ్య ఉంటే నాకు అసలు ఎలా నిద్ర పడుతుంది?
అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? లైవ్ అప్డేట్ చేస్తానని చెప్పి నువ్వేం చెప్పట్లేదేంటి? నిమిషానికి నువ్వు ఫోన్ చేసి చెప్పాలని నీతో చెప్పాను కదా. అయ్యో ఏం చెప్పను, నా నోటితో నేనేం చెప్పలేను సిస్టర్. ఏం జరిగింది? నీ నోటితో నువ్వు చెప్పలేకపోవడం ఏంటి? అంటే నీ గదిలో నీ బెడ్ మీద నీ భర్త పక్కన ఆ సంధ్య ఏం చేస్తున్నారు? పూర్తిగా చెప్పు. మధ్యలో ఎందుకు అలా గ్యాప్ ఇస్తున్నావు? నా ప్రాణం పోయేలా ఉంది. అయ్యో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. అయినా పాపం ఏం చేస్తాంలే, నీ పరిస్థితే బాగోలేదు. అత్తయ్య మావయ్య లోపల నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ కోరుకుంటున్న రోజు వచ్చేసింది. నీ కాళ్ళు వాళ్ళు విరగొట్టారు, లేకపోతే నీకు నువ్వే విరగొట్టుకున్నావో తెలియదు, కానీ నీ కాలు విరగడం వాళ్ళకి భలే కలిసి వచ్చింది. నీ బెడ్ పైన నీ భర్తతో సంధ్య. అవ్వా నా నోటితో నేను చెప్పలేనమ్మా. అసలు నేనైతే ఎగస్ట్రాలు చూడలేకపోతున్నాను. అసలు ఇది ఇల్లా లేకపోతే ఇంకేదైనా పేరు వాడాలో అర్థం కావడం లేదు. వదిలేలే, ఇప్పుడు నేను పూర్తిగా చెప్పినా అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అయినా ఇప్పుడు నువ్వు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు? ఈ రాత్రంతా వాళ్ళిద్దరూ విహారలోకంలో విహరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. అయినా నాకెందుకు, నువ్వే మనసులో పెట్టుకోకు. ఫోన్ పెట్టేసి హ్యాపీగా నిద్రపో. కొన్ని చూసి చూడనట్టు మనమే వదిలేయాలి. అప్పుడే కాపురాలు బాగుంటాయి, సరేనా? హలో హలో మోనికా, ఏంటిది? నా భర్తతో పాటు ఆ సంధ్య? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ సంధ్య ఇంతకి బరి తగ్గించిన తర్వాత నా కాలే కాదు, నా ప్రాణం పోయినా నా కాపురం నిలబెట్టుకోవాలి. డాక్టర్ డాక్టర్, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాం. వద్దు, డాక్టర్ని పిలిస్తే నాకు మత్తు మందించి నన్ను ఇక్కడే లాక్ చేస్తారు. ఏదో ఒకటి చేసి నేను ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏంటి తల్లి, నేను నిన్ను త్యాగం చేసింది ఇలాంటి నిందలు మోయడం కోసమా? నా వింధ్య హ్యాపీగా ఉండాలని, నా సంతోషాలు కూడా దూరం చేసుకుని
నీకు కన్న తండ్రిని కూడా దూరం చేసి నిన్ను నా వింధ్య చేతిలో పెడితే ఇప్పుడు ఆ వింధ్యకే నేను భయపడాల్సిన పరిస్థితి. నిన్ను వింధ్యకిచ్చిన తర్వాత నేను వింధ్య ఇంకా దగ్గర అవుతామని అనుకున్నాను, కానీ ఇలా దూరం అవుతామని అనుకోలేదమ్మా. నీలాంటిది పక్కనుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో, ఎన్ని తాళిబొట్లు తెగిపోతాయో నాకే భయం వేస్తుంది. మీరు ఇంత త్యాగం చేసిన తర్వాత మీకు మాటివ్వనా? ఎప్పటికీ మీ మాట తప్పను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ రహస్యం మన మధ్య ఉంటుంది, ఎవ్వరికీ తెలియనివ్వను. తలుపులు వేసుకుని నా గదిలో నా బెడ్ పైన కూర్చొని నీ చేతిలో నా భర్త చేయి వేయించుకుని ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదని ఒట్టు వేయించుకుంటున్నావా? ఏమని వేయించుకున్నావు? ఎప్పటికీ నిన్ను వదలకూడదనా? లెక్క నా నుంచి నా భర్తని దూరం చేసి నీ మెడలో తాళి కట్టించుకుందావనా? చెప్పు. వింధ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు వింధ్య నువ్వు? మీకేం తెలియదు అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టు ఇది నా స్నేహితురాలు కాదు, నా సవతి. ఇది నా భర్తని బుట్టలో వేసుకుంది. నేను కాలు విరిగి నొప్పితో విలవిల్లాడిపోతూ హాస్పిటల్లో ఉంటే ఇది నా భర్తని నా పడక గదిలోకి రప్పించుకుంది. ఇది కాపురాలు కూల్చేది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నా సరే నా బెడ్రూమ్ లో నా భర్తతో అసలు దీనికి ఏం పనత్తయ్యా? వింధ్య, వింధ్య, నీకు దండం పెడతానే, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడద్దు. అసలు ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో నీకు తెలియదే.
నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. నా మాట వినవే. ఏంటి వినేది? వింధ్య, నీలాంటి జిత్తులు మారి నక్కని, నీలాంటి రంగులు మార్చి ఊసర వాళ్ళని నేనెట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. రావే. వింధ్య వింధ్య వదలు. ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య, మీరు మాట్లాడొద్దు. నా కాపురం నిలబెట్టుకోవాలంటే దీన్ని జుట్టు పట్టుకోవడం కాదు, మెడ పట్టుకుని బయటికి గెంటేయాలి. రావే. నడు. అమ్మా వింధ్య, వింధ్య, నా మాట వినమ్మా. అయ్యో. తప్పమ్మా. వదలు వింధ్య. నీ స్నేహితురాలమ్మా. నా మాట విను. ఆడపిల్లని అలా ఏడిపించకూడదమ్మా. మావయ్య, ఇది ఆడది కాదు. వింధ్య, వదలు. వింధ్య. పెళ్లి చేసుకుని భార్యలతో కాపురం చేస్తున్న భర్తల మీద కన్నేసిన శూర్పణఖ. డబ్బుల కోసం ఎంతకైనా తెగించి ఆడది. నా ఇంట్లో నా భర్తతో ఇలా బరి తెగించింది. ఈ ఇంట్లోంచే కాదు, ఈ ఊరు నుంచి, ఈ సమాజం నుంచి తరవేయాలి. పదవే. అమ్మా వింధ్య, ప్లీజ్, నేను చెప్పేది వినమ్మా. వింధ్య, ఆగు, ఆగమ్మా. వింధ్య 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 ప్లీజ్, నీకు దండం పెడతాను. సంధ్య గారి కన్నీళ్ళు మన ఇంటికే మంచిది కాదు. నువ్వు తొందరపడుతున్నావు. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇందాక సంధ్యతో నేనేం చెప్పానంటే నిన్ను పాపను తీసుకొని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పాను. చాలు. కబుర్లు చెప్పింది చాలు. ఆ రోజు కూడా దీంతో మాట్లాడను చెప్పి అయ్యో వింధ్య, హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మన టూర్ ని క్యాన్సిల్ చేసి వింధ్యని పుట్టినరోజు చేశారు. ఇది ఏ రోజు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వింధ్య, వింధ్య, ఇది నా జీవితంలో ఉంటే వింధ్య. సంతోషమే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా శాపం అవుతుంది అనుకోలేదు. వింధ్య, ఇలాంటి దాన్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. అత్తయ్య, వింధ్య. అనారోగ్యంతో నేను బాధపడుతుంటే ఇది నా కళ్ళెదుటే నా భర్తతో నా పడక గదిలో తప్పుడు పనులు చేయడానికి ఏర్పాటు చేసుకుంది. ఇలాంటి దాన్ని నేను క్షమించను. రావే. వింధ్య, వింధ్య 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 ఏం బతకనిది? అసలు నేనేం పాపం చేశానే? నువ్వు నా స్నేహితురాలువని నీ చెయ్యి పట్టుకుని తిరగడం నేను చేసిన పాపమా? నా స్నేహితురాలు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని మా అమ్మ నాన్నని కూడా ఎదిరించడం నేను చేసిన పాపమా? నిన్ను గుడ్డిగా నమ్మడం నేను చేసిన పాపమా? ఈ వర్షం సాక్షిగా చెప్తున్నాను. ఆ నింగి ఈ నేల మధ్యలో నిలబడి చెప్తున్నాను. నీలాంటి బరి తగ్గించిన దాన్ని నేనే కాదు, ఈ సమాజంలో ఉన్న ఏ ఆడదే క్షమించదు. ఇన్ని రోజులు నీతో స్నేహం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇక జన్మలో నీ మొహం నాకు చూపించద్దు. ఇంకొకసారి నా భర్త వైపు చూసినా, నా కుటుంబం వైపు చూసినా, ఇలా కాపురాలు కూల్చాలని చూసినా
నిన్ను చంపేస్తాను. ఒరేయ్ బంటి, ఎక్కడున్నావో త్వరగా రా. ఆ సంధ్య జుట్టు నా చేత్తో పట్టుకోవడం వల్ల నేను మలినమైపోయాను. వద్దు వద్దు అనుకుంటున్నా ఆ సంధ్యని నా చేతులతో టచ్ చేయాల్సి వచ్చింది. ఒరే ఎక్కడ చచ్చావు? త్వరగా రా. అమ్మా వింధ్య, నువ్వేనా? నేను చూస్తున్నది, నేను మాట్లాడుతుంది, నేను వింటున్నది వింధ్యతోనేనా? నువ్వు మా వింధ్యవి కాదు. నీకేదో జరిగింది. మావయ్య, ఏదో జరగడం ఏంటి? ఎదురుగా ఉంది వింధ్య సిస్టరే. తనకు అంత ఘోరం జరిగితే తట్టుకోలేక అంత బర్స్ట్ అవుట్ అయిపోయింది. అందుకే తను అలా ఉంది. మీరేమో కనిపిస్తున్న వింధ్య సిస్టర్ని పట్టుకుని నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నారు. ఏంటి మావయ్య, కళ్ళెదుటే సంధ్యని జుట్టు పట్టుకుని గెంటేశానని మీకు బాధగా ఉందా? మీకంటే ఎక్కువ బాధ నాకుంది. కానీ నేనేం చేయను మావయ్య గారు. నా కాపురం నాశనం చేయడానికి ఆ సంధ్య చేయరాని పనులు చేస్తూ ఉంటే ఇంకెన్నాళ్ళు దాచిపెట్టను. సారీ మావయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. మీ మనసులో మీరిప్పుడు ఏం బాధపడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, మీరు నన్నేం అడగాలనుకుంటున్నారో నాకన్నీ తెలుసు. కానీ మీరేం అడిగినా నేను చెప్పేది ఒక్కటే. అదిగో ఉలుకు పలుకు లేకుండా నిల్చున్నాడే ఈయనే అంతా చేశాడు. ఈయన్ని వలలో వేసుకుంది ఆ సంధ్య అంతా చేసింది. ఆ సంధ్య మీ అబ్బాయిని వలలో వేసుకుంది. మీ అబ్బాయి ఏమో ఆ సంధ్య లేనిదే బ్రతకలేను అంటున్నాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే సంధ్య తనకి కావాలనుకుంటున్నాడు. వింధ్య, స్టాప్ ఇట్! ఇంకా చాలు వింధ్య. ఇంతవరకు నన్ను బాధ పెట్టింది చాలక ఇప్పుడు అమ్మ నాన్నని కూడా బాధ పెడతావా? నా మాట వినకుండా నీకు నువ్వే పొల్యూట్ అయ్యి ఇప్పుడు వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నావు? ఏముందండి బాధపడ్డానికి? నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నిజం తెలియాలి కదా. ఏంటి బావా, నువ్వు వింధ్య సిస్టరు సంతోషంగా లేరా? అంటే మీ మధ్యలో గ్యాప్ వచ్చిందా? మీ ఇద్దరు జీవితాల్లోకి సంధ్య వచ్చిందా? అత్తయ్య, సారీ అత్తయ్య,
నాకింతవరకు ఈ విషయం తెలీదు. తెలుసుంటే నేనే చెప్పేదాన్ని. మౌనిక, నువ్వు నోరు మోస్తావా? అమ్మా వింధ్య, ఏంటమ్మా ఇది? నీ ప్రాణానికి ప్రాణమైన సంధ్యని అలా జుట్టు పట్టుకుని అర్ధరాత్రి వర్షంలో గెంటేస్తావా? అన్యాయం కదమ్మా. పాపం తను మేము రమ్మంటేనే వచ్చిందమ్మా. అలాంటి తన మీద నిందలేయడం ఘోరంగా ఉందమ్మా. నువ్వు అలా చేయకూడదమ్మా. ఏంటమ్మా ఇది? అంటే మీకు సంధ్య మీద సానుభూతి ఉందే కానీ కోడలు బాధపడుతుందని లేదా? నేనేమైపోయినా మీకు పర్వాలేదా? హాస్పిటల్లో 4 వారాలు కదలకూడదు, బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారు. అయినా కానీ నేను పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ నేను వచ్చిన తర్వాత నా పడక గదిలో నా బెడ్ మీద నా భర్తతో సంధ్యకి ఏ పని? అంటే సంధ్య ఇక్కడికి వచ్చింది నా భర్త కోసమా, నా బిడ్డ కోసమా? సంధ్య మిమ్మల్ని మోసం చేస్తుంది. తెలిసి తెలియక మీరు సంధ్యని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే, ఆ సంధ్యని నా భర్తని కంట్రోల్ చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి మరో బిడ్డని కన్నా ఆశ్చర్యమే లేదు. దయచేసి ఇంకెప్పుడు సంధ్య మీద సానుభూతి చూపించొద్దు. మీరు అనుకుంటున్నట్టు సంధ్య కరెక్ట్ పర్సన్ కాదు. నా స్నేహితురాలినే నేను గెంటేశానంటే నేనెంత బాధపడుంటాను, నేనెంత అనుభవించుంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. ఏమండి, తలుపు తీయండి. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. శేఖర, ఎవరా ఈ టైంలో? ఎవరై ఉంటారు? ఏమండి? సంధ్య వాయిస్ లా ఉంది. సంధ్య, సంధ్య, వింధ్య, ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడుకో. ముందుక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. ఏంటి శ్రీకర్ గారు, ఇంత ఉదయాన్నే ఊడిపడ్డారు? ఏంటి విషయం? వింధ్య, అది ఏయ్, వింధ్య కాదు, కాల్ మీ వింధ్య గారు. ఏం జరిగింది? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నారే అనే ఆశ్చర్యం కంటే మీ మాట తీరు మారింది,
మీ ప్రవర్తన మారింది అని ఎక్కువ ఆశ్చర్యంగా ఉంది. రాజేష్ గారు, మీరైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? వింధ్య గారు, మీరైనా ఇలా మాట్లాడుతున్నారు? ఓహో, అయితే మీ ఆవిడ గారు మీకు ఏమీ చెప్పలేదన్నమాట. అర్ధరాత్రి వర్షంలో జుట్టు పట్టుకుని బయటికి గెంటేసిన తర్వాత కూడా నీ భార్య నీకే విషయమో చెప్పలేదా? ఇంతకీ నువ్వెందుకోసం వచ్చావో చెప్పలేదు? ఓ, రాత్రి అందరి ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి ఆవిడ గారు నిన్నిక్కడికి పంపించిందా? లేదంటే డబ్బు కాసపడి మళ్ళీ రాయబారానికి పంపించిందా? తినడానికి లేకపోతే కష్టపడి సంపాదించుకోవాలి, లేదా అడుక్కుని తినాలి. అంతేకాని ఇలా భార్యని పరాయి వాడి దగ్గరికి పంపించడం ఏంటి? వింధ్య, నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలేయ్. శ్రీకర్ గారు అమాయకులు, ఆయన్ని నువ్వలా బాధ పెట్టొద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు సంధ్య బాధపడ్డా తట్టుకోలేరు, శ్రీకర్ బాధపడ్డా తట్టుకోలేరు. ఆ కుటుంబం మీద మీకు ఏం కమిట్మెంట్ ఉందండి? అందుకేనా వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారు? హాస్పిటల్లో బిల్లు కడతారు, దొంగచాటుగా చీరలు కొని సేటు ద్వారా సహాయం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని సహాయాలు చేశారు? ఇన్నాళ్ళు వాళ్ళకి తిండి బట్టలు అన్నీ సమకూర్చింది మీరే కదా. మీ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈయనగారు సంధ్య ఇద్దరూ కలిసి మిమ్మల్ని నిండుగా ముంచి లాగాల్సిందంతా లాగేస్తున్నారు. అయినా సరిపోదన్నట్టు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఇక్కడికొచ్చి ఏం జరిగిందండి అని అడుగుతుంటే శ్రీకర్ గారికి ఏమీ తెలియదని మనం అందరం నమ్మేయాలి మరి. చాలు చాలండి, మీ యాక్టింగ్లన్నీ మాకు అర్థమైపోతున్నాయి. మీరు ఎంత డబ్బు మనుషులో మాకు పూర్తిగా తెలిసింది. బయలుదేరు బయలుదేరు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి వింధ్య గారు, ఇన్నాళ్ళు మీరు నా సంధ్య స్నేహితురాలు కాబట్టి మీకింత గౌరవం ఇచ్చాను. ఈరోజు మీరు ఇలా మాట్లాడి సంధ్యని నన్ను బాధ పెడుతున్నానని అనుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నా సంధ్య ఈ ఊరు వచ్చింది కాబట్టే మీరు సంధ్య కోసం ఈ ఊరు వచ్చారు. నా సంధ్యకి మీ అంత ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ మీకంటే గొప్ప వ్యక్తిత్వం ఉంది. ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే నా సంధ్య ఏ తప్పు చెయ్యదు. కట్టుకున్న భర్త మీద మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా భార్య పైన నాకు చాలా నమ్మకం ఉంది. నా సంధ్య ఒక దేవత. డబ్బుకు అమ్ముడుపోయే రకం, డబ్బుకు దిగజారిపోయే రకం అని మీరు అన్నారు కదా, కానీ మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట
మీ ఎదురుగా నిల్చున్న మీ భర్తని మిమ్మల్ని కన్న కూతురులా చూసుకునే మీ అత్త మామల్ని ఎంత బాధ పెడుతుందో ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. మీరు కేవలం సంధ్యని నన్ను బాధ పెడుతున్నారని అనుకుంటున్నారు, కానీ రాసి పెట్టుకోండి, మీ మాటలే మీకు శాపాలుగా మారతాయి. నా సంధ్యపై వేసిన ప్రతి నింద తిరిగి మీకే తగులుతుంది. నా సంధ్య ఏడ్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా సంధ్య కన్నీళ్లు రాలిన ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా సంధ్య జోలికొచ్చి మీరు తప్పు చేశారు. మీకు నా సంధ్య అవసరం లేనప్పుడు మాకు మీ అవసరం లేదు. మీ స్నేహం కూడా అవసరం లేదు. మీరీరోజు మాట్లాడిన పిచ్చి మాటలకి, పిచ్చి నిందలకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఏదో ఒకరోజు మీకు నా సంధ్య చేతనే బుద్ధి చెప్పిస్తాను. నా సంధ్య చేతనే మీ కళ్ళు తెరిపిస్తాను. ఏదో ఒకరోజు మీరు నా సంధ్య విలువ తెలుసుకుంటారు. నా సంధ్య కోసం వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పటికే నా సంధ్య మీకు అందనంత దూరం పెరిగిపోతుంది. ఈ దూరం ఇక తగ్గదు. నా సంధ్య ఎప్పటికీ మీ దగ్గరికి రాదు. మీరు వచ్చినా నా సంధ్యని కలవడానికి అడ్డుగా నేనుంటాను. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని సంధ్య క్షమించినా నేను క్షమించను వింధ్య గారు, అది గుర్తుపెట్టుకోండి. పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది, నిశ్చల ప్రణవమిది, నిర్భయ నటనమిది.